నమస్తే అండి. నా పేరు వాసు, మా భార్య నాగలక్ష్మి. మేము 2019 నుంచి బరుకథనాయికి వస్తున్నాము. వచ్చిన కాడి నుంచి మా జీవితాలు వాక్యంని బట్టి ఒక్కొక్కటిగా మార్చుకుంటున్నాము. ఏదైనా సరే వాక్యాన్ని ముందు పెట్టుకుని మా జీవితంలో ఒక్కొక్క పరిస్థితి నుంచి బయటకు వచ్చి సంతోషంగా సమాధానంగా ఉంటున్నాము. పరిస్థితి మా పరిస్థితి నుంచి ఫాదర్ హౌస్ వచ్చిన కాడి నుంచి మా లైఫ్ ఎలా సమాధానంగా ఒక్కొక్క ప్రాబ్లం నుంచి బయటికి తీసుకొచ్చేస్తున్నారు. వాక్యాన్ని ముందు పెట్టి వాక్యాన్ని నేర్పిస్తున్నారు. మేము ఇక్కడ సంతోషంగా హ్యాపీగా ఉన్నాము. కుటుంబంలో కానీ బయట మా జీవితంలో కానీ మా వర్కింగ్ ప్లేస్లో కానీ ఎక్కడైనా సరే మేము బరుకు రాముందు బరుకు వచ్చినాక మాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రజెంట్ బరుకు రాముందు కుటుంబం సమాధానము లేదు, బయట మేము చేసే పనులు కూడా సమాధానం లేదు. ఎదుటి వ్యక్తులతో సమాధానంగా మాట్లాడటం కూడా మాకు తెలియదు. బరుకు వచ్చినాక కుటుంబం భార్య భర్తలం ఎలా ఉండాలి, ఒకరికి ఎలా రెస్పెక్ట్ చేసుకోవాలి అని ప్రతి ఒక్కటి వాక్యం ప్రకారం నేర్పించారు మాకు. ఎప్పుడైతే కుటుంబంలో సమాధానం చూడగలుగుతున్నామో మా జీవితంలో కూడా ప్రతి ఒక్క పరిస్థితి నుంచి మేము బయటపడి చాలా సంతోషంగా ఉన్నాం. రిలేషన్లో కానీ పిల్లల్లో కానీ అన్ని చోట్ల సమాధానం చూడగలుగుతున్నాము. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము. నమస్తే అండి. నేను హిందూ కుటుంబం నుంచి వచ్చానండి. బరుకథనాయికి 2019 నుంచి వచ్చానండి. వచ్చినప్పటి నుంచి నా జీవితం అనేది ఎలా మారుతుందనేది నేను చూడగలుగుతున్నాను. ఒక్కొక్క పరిస్థితిలో వచ్చినప్పుడు నా పరిస్థితి ఎలాగుంది, నేను ఇప్పుడు ఎలాగ ఉన్నానన్నది నా జీవితమే సాక్ష్యం అండి. ఎందుకంటే బర్కు రాకముందర సిచ్యువేషన్స్ ఉన్నా కానీ గొడవలు పడడం అనేది జరిగేది. కానీ ఇప్పుడు ఏ సిచ్యువేషన్ ఉన్నా కానీ అది సమాధానంగా మేము ఉండగలుగుతున్నాము, మేము నేర్చుకోగలుగుతున్నాము. వాక్యాన్ని ముందు పెట్టి ఏ పరిస్థితి ఉన్నా కానీ అది నాకు వాక్యం ముందు పెట్టి ఆ వాక్యం త్రూ నేర్పిస్తున్నారు. కానీ ఎదుటి వాళ్ళు హెల్ప్ చేస్తారనే విధంగా అయితే నాకు ఎప్పుడు నేర్పించలేదండి. నువ్వు వాక్య ప్రకారం నిలబడు, నువ్వు వాక్య ప్రకారం ఉన్నప్పుడు దేవుడు హెల్ప్ చేస్తారు కదా అని నాకు వాక్యమే నేర్పిస్తున్నారు. కానీ మీకు అసలు ఏమి తెలియకోకుండా మేము బందీలుగా ఉన్నామని ఎలా చెప్తున్నారండి? 300 మంది బందీలుగా ఉన్నారని చెప్తున్నారు. మేము చెప్పామా మీకు? మేము చెప్పలేదు కదా. మేము ఇక్కడికి వచ్చినాకే బందీలుగా ఉన్న వాళ్ళను హ్యాపీగా సంతోషంగా ఫ్రీడమ్గా ఉంటున్నామండి. బయట ఉన్నప్పుడే మేము అలాగ ఉన్నాం, బందీలుగా ఉన్నాము. కానీ ఇప్పుడు మాకు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాము, సమాధానంగా ఉంటున్నాము. ఏమీ తెలియకోకుండా మీరు ఎలా మాట్లాడతారండి? అన్నీ కామెంట్స్, లేనిపోయిన కామెంట్స్. మీ తల్లిదండ్రులను అయితే అలా కామెంట్స్ చేస్తారండి? ఇంట్లో తల్లిని కానీ తండ్రిని కానీ సిస్టర్ని కానీ మీ ఇంట్లో వాళ్ళని అంటే మీకు ఎలా బాధ వేస్తుందండి? మా సిస్టర్ని అలాగ ఎందుకు అంటున్నారు? అక్కడ మాకు వాక్యం నేర్పిస్తున్నారు. అక్కడ మేము బందీలుగా ఉన్నామని మమ్మల్ని వాక్యం త్రూ మమ్మల్ని బయటకు తీసుకొచ్చి మాకు సహాయం చేస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు ఒకవైపే విని మీరు ఎలా చేస్తారండి? రెండో వైపు వినాలి కదా. ఒకవైపే విని విమర్శించడం కరెక్ట్ కాదు కదా. రెండో వైపు తెలుసుకున్న తర్వాతే కదా మీరు మాట్లాడాల్సింది. కామెంట్స్ చేస్తున్నారు, అది కరెక్టేనండి? ఇలా చేయడం కరెక్ట్ కాదు కదండి. మా లైఫ్లో మేము ముందు పెట్టుకుంటున్నామండి. మా జీవితం సాక్ష్యం అండి. మేము ఎటువంటి పరిస్థితిలో వచ్చాము, ఏ స్థితిలో ఉన్నాము, ఇప్పుడు ఎంత సంతోషంగా ఉంటున్నాము వచ్చి చూడండి అండి. ఒకసారి చూస్తే తెలుస్తుంది కదా మీకు. ఒకవైపే విని మీరు ఇలా చేశారు అలా చేశారంటే కరెక్ట్ కాదు కదా. ఎవరో సగం పెట్టిన వీడియో విని కొంచెం విని మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఆ వీడియో ముందే వెనకే ముందు చూడాలి కదా. అది చూసి అప్పుడు మీరు మాట్లాడితే మేము బందీలుగా ఉన్నామంటే మేము నమ్ముతాము. ఏమి చూడకోకుండా ఎవరో ఏదో చిన్న క్లిప్ పెట్టి దాన్ని విని దాన్ని మొత్తం మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదండి. మేమైతే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నామండి.
మాకు వాక్యం దొరికింది, బయట ఎక్కడ దొరకలేదు వాక్యము. మాకు ఇక్కడే వాక్యం దొరికింది, ఇక్కడే సంతోషం ఉంది, సమాధానం ఉంది. మేమందరం ఒక యూనిటీ లాగా ఉంటామండి. మాదంతా ఒక ఫ్యామిలీ. ఏ పరిస్థితి వచ్చినా కానీ బయట వాళ్ళు సహాయం చేసి మేము ఇది చేసామని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ ఉన్నప్పుడు నాకు ఏ పరిస్థితి వచ్చినా కానీ నా వెనకమాల 10 మంది ఉంటారండి. నాకు ఏ పరిస్థితిలో నేను ఉన్నాను హెల్ప్ చేయడానికి నాకు 10 మంది ఉన్నారు. బయట నేను హెల్ప్ చేశాను, నీకు ఈ పరిస్థితి వచ్చినప్పుడు చేశాను, చేసిన తర్వాత ఇలా చేశాను అలా చేశాను అంటారు. కానీ నువ్వు ఇక్కడ నాకు హెల్ప్ చేస్తారు. చేసి ఎప్పుడు కూడా నీకు నీకు హెల్ప్ చేశాను నేను అన్న మాట ఎప్పుడు ఇంతవరకు నేను వెళ్ళలేదండి ఈ 7 ఇయర్స్లో. కానీ మేము అంత యూనిటీగా అంత మంచిగా ఉంటున్నామండి. మా గురించి ఎందుకంటే అలా కామెంట్స్ చేస్తున్నారు? మీకు తెలిస్తే చేయాలి, మీరు విని 2 పక్కల విని అప్పుడు మాట్లాడాలి. మాకు తల్లిదండ్రుల నుంచి దూరం చేస్తున్నారన్నారు. మాకు తల్లిదండ్రుల నుంచి దూరం చేయట్లేదండి. తల్లిదండ్రులకు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, భర్తకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, పిల్లలతో ఎలాగుండాలి, భార్యాభర్తలు అనేది ఎలాగుండాలి. ఒక పరిస్థితి వచ్చినప్పుడు గొడవ పడి విడిపోవటం కాదు, ఆ గొడవలో తగ్గించుకుని ఎలా తగ్గించుకోవాలి, ఎలా కలిసి ఉండాలని మాత్రమే మాకు నేర్పిస్తున్నారండి. ఇక్కడ మమ్మల్ని ఎవరిని విడతీయలేదండి. మా ఫ్యామిలీలు ఇంకా కలుపుతున్నారు దగ్గరికి. అత్త కోడళ్ళు ఎలా ఉండాలి, అమ్మ కోడలు అత్త తల్లి కూతురులాగా ఉండాలని నేర్పిస్తారండి మాకైతే. మమ్మల్ని తల్లిదండ్రుల నుంచి కానీ వేరు చేయాలని ఎప్పుడు చూడలేదండి. డబ్బులు అడుగుతున్నారని చెప్పారండి. డబ్బులు ఇంతవరకు మమ్మల్ని ఎప్పుడు ఒక్క రూపాయి కూడా మమ్మల్ని అడగలేదండి. మా దగ్గర ఏది ఆశించుకోకుండా మా జీవితాలు బాగుపడాలని మాకు సహాయం చేస్తున్నారండి వాక్యం ద్వారా. అంతేగాని నువ్వు ఇది ఇవ్వు నాకు అది ఇవ్వు అని ఏ రోజు మమ్మల్ని ఏది ఎవరు అడగలేదండి ఇంతవరకు. అలా తెలియకోకుండా అలా కామెంట్స్ ఎవరో పెట్టిన దానికి మీరు ఇలా కామెంట్స్ చేసి అలాగా అదే ప్లేస్లో కామెంట్స్ చేసిన వాళ్ళ భార్య కానీ వాళ్ళ అక్క కానీ ఉంటే ఇలా చేస్తారా అండి? అది ఎంత బాధ అనిపిస్తుందండి. బయట వినే వాళ్ళకి చూసే వాళ్ళకి ఎంత అనిపిస్తుంది? ఏ తప్పు లేనప్పుడు అలాగా చేయడం కరెక్ట్ కాదు కదండి. అలా చేస్తున్నారు, అది కరెక్ట్ అనిపించట్లేదండి. మేమైతే బందీలుగా లేము. మాలో చాలామంది ఉన్నారండి, చాలా హైయర్ స్టడీస్ చదివిన వాళ్ళు ఉన్నారండి. పోలీసులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, జాబులు చేసేవాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారండి. మేమేమి గొర్రెల్లాగా ఏమి వెళ్తలేదండి. మా జీవితాలను బాగు చేస్తున్నారండి. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మాకు హెల్ప్గా ఉందండి. మేమైతే హ్యాపీగా సంతోషంగా సమాధానంగా ఉంటున్నామండి వర్క్ వచ్చిన తర్వాత. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.